హలో అందరికీ నమస్తే అండి. ఇవి బాదం పప్పులు పొద్దున్న నానబెట్టాను. ఇంకా వీక్ డేస్లో అయితే పొద్దున పూట స్మూతీలు చేయటం అవ్వట్లేదు. అందుకని పిల్లలకి బాదం పప్పులు అలాగే ఒక 8 జీడిపప్పులు నానబెట్టాను. ఇవి పొద్దున్న నానబెట్టాను. ఇప్పుడు 4 అయింది. 4ంటికి పూర్తిగా నానిపోయాయి. ఈ నీళ్లు తీసేసి మనం వేడి వేడి నీళ్లు పోసుకుంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. దీంతో ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా వేడి వేడి నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఇద్దరికైతే ఒక 4 జీడిపప్పులు, అలాగే మొత్తం ఇద్దరికి కలిపి 8 జీడిపప్పులు, అలాగే 8 బాదం పప్పులు నానేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఓట్స్ పౌడరు, ఖర్జూరం, పండు ఖర్జూరంతో ఇలా స్మూతీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం నీళ్లు వేడి తగ్గిన తర్వాత ఇలా అంటే చాలు. ఇట్లా ప్రెస్ చేస్తే ఇగో ఇలా అంటే వచ్చేస్తుందండి తొక్క. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇట్లా వచ్చేస్తుంది. అన్నీ ఇలాగే తొక్క తీసేసుకోవాలి. ఈ బాదం పప్పు, జీడిపప్పుతో పాటు మనం సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు, ఆ తర్వాత ఈ పుచ్చకాయ గింజలు అవి కూడా నానబెట్టుకొని మనం స్మూతీ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఈ 2 నానబెట్టాను. చలికాలం కదండి, ఇంకా పిల్లలకి స్మూతీలు ఇచ్చినా మేము టీలకు బదులు ఇట్లా పుదీనా, అల్లం కలిపి నేను మంచిగా నీళ్లు వేడి చేసుకుని ఇది టీ లాగా తాగుతాను. నేను వడపోసుకుని, మంచిది కదా ఈ క్లైమేట్లో, చల్లగా ఉన్న క్లైమేట్కి. ఇది ఎక్కువసేపు మరగక్కర్లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. కొంచెం చల్లార్చుకొని తేనె కానీ మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకుని తాగొచ్చు. ఇంకా టీలకు బదులు ఇది మంచిది కదా అని, నేను డైజెషన్కి కూడా బాగుంటుంది, ఇది తాగుతూ ఉంటాం మేము. ఇంకా స్మూతీ కోసం ఇందాక నానబెట్టుకున్న బాదము, జీడిపప్పులు, అలాగే కొన్ని పండు ఖర్జూరాలు కడుక్కుని వేసుకోండి, దుమ్ము ఉంటుంది. అవి మీకు స్వీట్కి సరిపడా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ కాలంలో అరటిపండు కొంచెం జలుబులుగా ఉన్నప్పుడు వాడటం మంచిది కాదు. మధ్యాహ్నం పూట అయితే మంచిగా అరటిపండు వాడినా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం ఫ్లమ్ వస్తుంది కదా అరటిపండు వాడితే. జలుబులు ఉన్నవాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. నేను ఒక అరటిపండు పండింది వేస్ట్ అయిపోతుందని ఇవాళ వేశాను. కొంచెం ఓట్స్ పౌడర్ వేస్తున్నాను. మీకు అరటిపండు లేకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్, ఈ ఖర్జూరం, ఓట్స్ పౌడర్తో కూడా స్మూతీ చేసుకోవచ్చు. అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేశాను. ఇంకా పాలు పోసుకుని శుభ్రంగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని తాగడమే. ఓట్స్ స్మూతీ రెడీ అండి. పిల్లలకి అరటిపండు వేయకుండా మామూలుగా ఇస్తేనే మంచిది ఈ కాలంలో. ఓట్స్ పౌడర్తో అలాగే కొంచెం ఖర్జూరం అవన్నీ కలిపి ఇస్తే మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి వేసుకొని అవి కూడా వేసుకుంటే ప్రోటీన్ ఉంటుంది. ఇవేమో కొంచెం బాదం పప్పులు గార్నిష్ కోసం చేశాను. పిల్లల కోసం ఓట్స్, అరటిపండు స్మూతీ, అలాగే మా కోసం పుదీనా టీ రెడీ అయిపోయిందండి. మేము ఇంకా 4 కలిసి తాగేస్తాము. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ అండి.